సినిమాని ఇంత ఖర్చు పెట్టి తీయమని ప్రజలు ఏమన్నా అడిగారండి మిమ్మల్ని? 100 కోట్లు 1000 కోట్లు ఖర్చు పెట్టి తీయమని ప్రజలు డిమాండ్ చేశారండి? ఏది తీయమని అడగరు అసలు వాళ్ళు. మీరు తీశారు. తీసిన తర్వాత ప్రభుత్వాలు మేము ఖర్చు పెట్టి తీసాం కాబట్టి సినిమాకు 3000 రూపాయలు టికెట్ అని చెప్పి అడగటం ఏంటి? ప్రభుత్వాలు ఇవ్వటం ఏంటి? నాన్ సెన్స్ కదా. ఒక రైతు పండిస్తే నేను పండించాను, నాకు బస్తాకి 2000 రూపాయలు అవుతుంది, 2000 రూపాయలు అమ్ముకోమని అంటే ఇస్తున్నారా? రైతుకు లేని వెసులుబాటు ఈ సినిమా వాళ్ళకి ఎందుకు ఉండాలి? వీళ్ళు తీసే అసాంఘికమైన సినిమాలు, ఒక స్మగ్లర్ సినిమాలు, ఒక వ్యభిచార ప్రవృత్తిని ప్రోత్సహించే సినిమాలు, అశ్లీలలోనూ అసభ్య ప్రదర్శనలు లాంటి అంగాంగ ప్రదర్శనలు చేసే సినిమాలతో ఇదే వీళ్ళు ప్రోత్సహించే సంస్కృతి సంప్రదాయాలు. వీళ్ళు చేస్తున్న సమాజానికి చేస్తున్న సేవ ఏంటి? దీని మూలాన యువతకి ఏమైనా దిశానిర్దేశం చేస్తున్నారా? యువతను ఏమైనా సభ్య సమాజంగా మీరు ఈ రకంగా ఉండని ఏమైనా మెసేజ్ ఓరియంటెడ్ సినిమాలు ఏమైనా ఇచ్చారు? ఆకలి రాజ్యం లాంటిది, ఈ చదువులు మాకొద్దు లాంటివి ఎన్నో ఉన్నాయి. టీ కృష్ణ గారు తీసిన ప్రతిఘటన లాంటి సినిమాలు కానివ్వండి, ఏమైనా ఉన్నాయో పని. కానీ విప్లవాత్మైన నారాయణమూర్తి తీసిన సినిమా లాంటివి ఏమైనా ఉన్నాయో పని? మీరు తీసేయని సినిమాలు తీస్తా మళ్ళీ ప్రజలను దోసుకుంటాం. ఒక పక్క థియేటర్లో ఇష్టానుసారం మీరు 4-5 కుటుంబాలు చేరి థియేటర్లో, సినిమా ఇండస్ట్రీలో హీరోలు మీరే, రాష్ట్రంలో థియేటర్లో మీ చెప్పు చేతల్లోనే, మీ చెప్పు చేతల్లో ప్రభుత్వాలు ఉండాలి. ప్రభుత్వాలు చెప్పినట్టు మీరు ఆదేశించినట్టు ప్రభుత్వాలు రేట్లు పెంచుకుంటాయి. అక్కడ మొదటి వారం రోజులు మిమ్మల్ని ఎవరైతే దేవుళ్ళలాగా ఆరాధిస్తారో అమాయక పిచ్చి జనాలు ఉంటారు కదా ఫ్యాన్స్, వాళ్ళని దోసేసుకుంటాం జలగల్లాగా పట్టుకుని పీడి చేసి చేయటం. వాళ్ళకి ఎక్కడి నుంచో కష్టపడితే కదా వాళ్ళకి వస్తున్న డబ్బు.